నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే అనుబాంబుచికి బెదరం ఇక అనుబూచికి బెదరం అంటూ కూడా అనుబాంబుకు సంబంధించి వాళ్ళైతే ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అనుబాంబు వేస్తామంటూ బెదిరిస్తున్నారో ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది అనుబూచికి మేము బెదరం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అనవసర బెదిరింపులను సహించం ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూడం నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాల్ని తుడిచిపెట్టేశాం సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైన దాడులు చేశాం భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి ఉగ్రవాద స్థావరాలనే కాదు నైతిక స్థైర్యాన్ని బదాబదులు చేశాం ఇక మన దాడులతో పాకు ఊహకు కూడా అందనంత విధ్వంసం అందుకే ప్రపంచ దేశాల్ని కూడా వేడుకుంది పరిగెత్తుకుంటూ వచ్చింది మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది ఇక ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు అలాగే ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవన్నీ కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగిందని చెప్పుకోవాలి రైట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం దీనినే ఈ నెల 6-7 తేదీల్లో ప్రపంచం మొత్తం కూడా చూసింది అని చెప్పేసి కూడా ఆపరేషన్ సింధూర్ అంటే గనక కేవలం ఒక పేరు మాత్రమే కాదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానం చేయడం చూసుకోవచ్చు ఇక మన దాడి పాకిస్తాన్ దుర్బలత్వాన్ని బయటపెట్టింది భారతదేశ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల ముందు దాని క్షిపణులు డ్రోన్లు కట్టెపుల్లలా తెలిపోయాయి కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ఊహకు అందనంత విధ్వంసమైతే జరిగింది ఇక భారత ప్రతిదాడులతో ఉద్రిక్తతలు చెల్లారేందుకు పాక్ దారులు వెతుక్కుంది ఇక తమకు ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాన్ని కూడా వేడుకుంది కేవలం 3 రోజుల్లోనే భారత్ ఏదైతే ప్రతి దాడిగా ప్రతి చర్యగా చేపట్టిందో ప్రతి ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఉగ్రవాదన ఏర్వేత లక్ష్యంగా దాడులైతే కొనసాగించిందో పాకిస్తాన్కి సంబంధించి ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ వేడుకుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు ఇక పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి పాక్ పతనానికి కూడా ఇటువంటి చర్యలే కారణమవుతున్నాయి ఉగ్రవాదానికి ఇలాగే చేయూత ఇస్తే ఏదో ఒక రోజు పాకిస్తాన్ని మింగేస్తుంది పాకిస్తాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందే ఇక శాంతికి ఇది తప్ప మరో మార్గం లేదు ఉగ్రవాదాన్ని గనక పెంచి పోషించకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా ఉన్నట్లయితే పాకిస్తాన్ బాగుపడుతుంది శాంతికి ఉగ్రవాదానికి గనక అరికట్టడం అయితే చేసినట్లయితే పాకిస్తాన్ అనేది శాంతికి ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం అయితే లేదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం కూడా చూసుకోవచ్చు రైట్ ఇక చూసుకోవచ్చు ఇక ఈ ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాలైతే నిర్దేశిస్తుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు రైట్ ఇక కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే నిన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అణుబాంబులకు బెదిరింపు అనేది భారత్ బెదిరేది లేదు అణుబాంబులు బెదిరించినా కూడా అనవసర బ్లాక్మెయిలింగ్కి ఏమాత్రం సహించేది లేదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు అనవసర బూచిని చూపించి ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడులు కూడా తప్పవని కూడా హెచ్చరించారు పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రదాడులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మధ్య ఏమాత్రం తేడా లేదని ఉగ్రవాద నాయకులను వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను భారత్ వేర్వేరుగా చూడదని పునరుద్ఘాటించారు భారత సైన్యం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికదారులు హాజరయ్యారని దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిని ప్రపంచమంతా చూసిందని ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాకిస్తాన్ పూర్తిగా కూరుకుపోయిందని అనడానికి ఇది మరో నిదర్శనమని చెప్పారు మన కుమార్తెలు చెల్లెల నుదుటిపై సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే మన లక్ష్యం అని చెప్పేసి కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కీలక వ్యాఖ్యల్లో భాగంగా ఒక లైన్గా కూడా చెప్పారు ఏమనంటే అనుభూతిని గనక మీరు చూపించి బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారో బెదిరే ప్రసక్తి అయితే అస్సలు లేదు అని చెప్పేసి కూడా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది రైట్ ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్గా పైన చూసుకోవచ్చు విరాట్ కోహ్లీకి సంబంధించి టెస్టులకు విరాట్ గుడ్ బై అనుకున్నట్టే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సంప్రదాయ క్రికెట్కు వీడుకోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతన్ని అనుసరించాడు ఇక ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడుకోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది అతన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది కానీ తన నిర్ణయం మార్చుకోనని విరాట్ స్పష్టం చేశారు 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 123 మ్యాచ్లు ఆడి 9,230 పరుగులు చేశాడు ఇందులో 30 శతకాలున్నాయి ఇక సారథిగా అద్భుత రికార్డు కోహ్లీ సొంతం అతను సారథి
ఆతిథ్యం వహించిన 68 టెస్టుల్లో అత్యధికంగా అంటే భారత్ను 40 సార్లు విజయపథంలో నడిపి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కూడా నిలిచాడు. ఇక టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి విరాట్ కోహ్లీ గుడ్ బై అయితే చెప్పేశాడు. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒక ప్రధాన హెడ్లైన్గా అయితే చూసుకోవచ్చు. రైట్, ఇక మిగతా వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే వాణిజ్య బెదిరింపులతో దారికి యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించిన ఉన్న ఫలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా. భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలైతే చేశారు. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. ఇక వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా చైనా ఒప్పందం, ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్ల తగ్గింపు, ఇక 90 రోజుల పాటైతే కొనసాగించాలని నిర్ణయం. ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలు. రైట్, కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసిందని తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించారని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఇక అమెరికా భారత్ పాకిస్తాన్కి సంబంధించిన మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ కూడా ట్రంప్ అయితే పేర్కొనడం జరిగింది. వాణిజ్య యుద్ధం ప్రకటిస్తాను అని చెప్పినందుకు వాళ్ళు మానుకున్నారు, యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణకు ప్రకటించారు అని చెప్పేసి కూడా ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తను చూసుకున్నట్లయితే సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, కశ్మీర్లో సాంబా జిల్లాలో పాక్ డ్రోన్లను తిప్పికొడుతున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్లు క్షిపణుల దాడులు జరగొద్దు, కాల్పుల విరమణను పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంలో భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కాసేపటికే భారత్ భూగోళంలో పాక్ డ్రోన్లు సమర్థవంతంగా కూల్చేసామన్న భారత సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా, హోషియోపూర్లో బ్లాక్అవుట్, అలాగే పాక్ వైమానిక స్థావరాలపైకు చావుదెబ్బ, 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు, ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓల వెల్లడి. కిరాణా హిల్స్ పై దాడి చేయలే అని చెప్పేసి కూడా ఏకే భారతి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే గనక నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించారని భారత్ పాక్కు చెందిన మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ డీజీఎంఓ నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సమయంలో ఇరువురు డీజీఎంఓలు హాట్ లైన్లో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమై పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు. నిజానికి మధ్యాహ్నం 12 గంటలకే వీరి భేటీ మొదలవగా కాసేపటి సమావేశాన్ని సాయంత్రానికి కూడా వాయిదా వేయడం జరిగింది. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా లోపలి పేజీలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా చూసుకోవచ్చు. వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి, పౌరసత్వం పొందడానికి నిరీక్షణ సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు, అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి, ప్రధాని స్టార్టప్ ప్రకటన అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక వలసలపై బ్రిటన్ అయితే కఠినమైన ఆంక్షలైతే విధిస్తుంది, కఠిన వైఖరి ప్రదర్శిస్తుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా మిగిలిన వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే సమాచార హక్కు కమిషనర్లుగా 4 పివి శ్రీనివాస్, అయోధ్యరెడ్డి, భూపాల్, పర్వీన్ల నియామకం, 3 ఏళ్ల పాటు పదవుల్లో హరిప్రసాద్, కేఎల్ఎన్ వైష్ణవికి నో, రాములు స్థానంలో భూపాల్కు ఛాన్స్. అలాగే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఆ వెంటనే ఉత్తర్వుల విడుదల అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా మిగిలిన వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే పోరు అంటూ బందర్ అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా కూడా ఇవ్వడం జరిగింది. పాక్ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు, హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో అలాగే ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిరూపు, శత్రు దేశానికి డేంజర్ బెల్, మన D4 అంటూ కూడా D4 వ్యవస్థకు సంబంధించి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శత్రుఘ్నులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించేవి. ఇక గతంలో శత్రువులకు సమాధానం చెప్పాలి అంటే కనుక యుద్ధ ట్యాంకులు కానీ వాటికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించాయి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజా భారత పాక్ యుద్ధంలోనూ డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. 2 వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు, లైటరింగ్ మానిటేషన్, వందల వేల సంఖ్యలో దాడులకు దిగాయి. దానికి సంబంధించి డ్రోన్లు అయితే ప్రధాన కీలకంగా మారిన నేపథ్యంలో D4 వ్యవస్థ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని చూసుకున్నట్లయితే సాగర్లో సుందరీమణుల సందడి, నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో మిస్ వరల్డ్ పోటీదారులైతే తిలకించడం జరిగింది. బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు, బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి, బౌద్ధ భిక్షువుల ఆశీర్వచనం, బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు, అలాగే ధ్యానం, నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, రేపు ఓరుకల్లుకు అందాల భామలు,
వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం సందర్శన అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. సుందరి మనులు నాగార్జున సాగర్ని సందర్శించడం జరిగింది, బౌద్ధుడికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన కథాంశాన్ని మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాల సుందరి మనులు సోమవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ను సందర్శించారు. పర్యాటక క్షేత్రమైన సాగర్లో ప్రపంచ శాంతికి నిలవైన బుద్ధవాన్ని చూసి ఆనంద పరవశులైతే అయ్యారు. అలాగే సాగర్ జలాశయాన్ని చూసి తన్మయం చెందారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది అందల భామలు ప్రత్యేక బస్సుల్లో సోమవారం సాయంత్రం 4:55 నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని విజయ్ విహార్ అతిథి గృహానికి చేరుకున్నారు. దానికి సంబంధించి సాగర్లో సుందరి మనుల సందడి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే గుజరాత్లో తెలంగాణ సిఎస్బి పోలీసుల ఆపరేషన్, 20 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ప్రైవేట్ బడులు, జూనియర్ కాలేజీలో ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి. ఇక జిల్లా రాష్ట్ర స్థాయిలలో ప్రత్యేక కమిటీలు, ప్రతి స్కూల్లో పేదలకు 25% ఫ్రీ సీట్లు, విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం, మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ, పాల్గొన్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్య సంఘాలు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ప్రైవేటు బడులు, జూనియర్ కాలేజ్లో ఫీజుల నియంత్రణ చేయాలి అంటే కనుక పేరెంట్స్, అలాగే ప్రతి స్కూళ్ళలోని పేరెంట్స్ టీచర్లే ఒక కమిటీలుగా ఏర్పడి దానికి సంబంధించి నిర్ణయించాలి అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. అలాగే విద్యారంగం సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం, ప్రతి స్కూల్లో పేదలకు 25% ఫ్రీ సీట్లు అయితే ఉండబోతున్నాయి. ఇక జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటైంది. నేపథ్యంలో ఉపసంఘంలో కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించాం, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్స్ రంగాలకు ప్రోత్సాహం, ఆర్థికాభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు. అలాగే నానక్ రామ్గూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్తో సీఎం భేటీ, రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల గురించి కూడా వివరణ. అలాగే 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సొనాటా సాఫ్ట్వేర్ ఏఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా, అలాగే మంత్రి శ్రీధర్బాబు కూడా ఉండడం చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కొత్తగా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కూడా చెప్పారు. 3 దశాబ్దాలుగా హైదరాబాద్లోని బేగంపేట కేంద్రంగా ఉన్న సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ కారిడార్ను విస్తరించింది. ఇక 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. పేపర్లోకి వెళ్దాం. వార్తా కథనాంశంలోని ప్రధానాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే అనుమాత్రం బెదరం అనుబాంబుకు సంబంధించి ఇంతకుముందు వార్తా కథనాంశాలను చూసుకున్నట్లయితే అనుబాంబులు ఏదైతే అనుభూచికి బెదరం, అనుబాంబుకు బెదరం, అలాగే అనుమాత్రానికి కూడా బెదరం అంటూ కూడా అనుమాత్రం అంటే కొంచెం కూడా బెదరం అంటూ కూడా అనుబాంబుకు సంబంధించి వార్తా కథనాంశాన్ని ప్రధానాంశంగా చూసుకోవచ్చు. దయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక, ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్, ఇకపై మన దేశ అధికారిక విధానం ఇదే, పాకిస్తాన్ దుశ్చర్యలన్నిటికీ ఇలాగే బదులిస్తాం, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఇక వేరుగా చూడబోము, పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు, ఎప్పటికైనా ఆ భూతానికే బలవుతుంది, ఉగ్రవాదం వాణిజ్యం చర్చలు ఒకే వరలో ఇమడవు, నీళ్లు రక్తము ఎన్నటికీ కలిసి ప్రవహించలేవు, ఉగ్రవాదులు మన మహిళల సింధూరం తుడిచేశారు, ఉగ్ర మూలాలతో పాటు వారి స్థైర్యాన్ని కూడా పెకిలించేశామంటూ కూడా ఒక మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్గా మరో కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే 9/11 వంటి ఉగ్రవాద దాడులు కేంద్రాలు భస్మీపటలం, దాంతో పాక్ నాయకత్వం బిక్కచచ్చిపోయింది, చేతులు కలపాల్సింది పోయి మనపైనే దాడికి ప్రయత్నించింది, దయాదికి కనీవిని ఎరకని రీతిలో బుద్ధి చెప్పాం, కలలో కూడా ఊహించని నష్టాలు కూడా చవి చూపాం, దిక్కుతోచక కాళ్ల బీరానికి కొచ్చి శరణు వేడుకుంది, ఉగ్రవాదం సైనిక దుశ్చర్యలు ఉండవని హామీ ఇచ్చింది, అందుకే విరమణ, సైనిక చరణు కేవలం విరామమే, సైనికులకు నా సెల్యూట్, మహిళలకు సింధూరమైతే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది అంకితం చేస్తున్నానంటూ కూడా ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పాక్ మన సరిహద్దులపై దాడులకు ప్రయత్నిస్తే మనం ఏకంగా దయాది గుండెలపైనే చీల్చి చెండాడి చూపించామంటూ కూడా ప్రధాని మోదీ భావోద్వేగంగా చాలా ఘాటుగా మాట్లాడడం కూడా చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సింధూర్తోనే బదిలిస్తాం, ఇదే భారత ప్రభుత్వ నీతి, ఇదే మన నూతన విధానం అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దయాది అను బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు, అంతేకాదు ఉగ్రవాదాన్ని దానిని వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్ని ఇక నుంచి వేరుగా చూడబోం, పాక్ చర్యలన్నిటికీ ఇకపై సింధూర్ గీటురాయి తోనే పరిశీలిస్తాం, మనపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా సింధూర్ తరహాలో ఆ దేశంపై నిర్ణయక రీతిలో దాడులు చేశాం, జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం అని కుండబద్దలైతే కొట్టారు. ఇక పాక్ అణు
ఆటలు మన ముందు సాగవని, ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే కూడా నిరూపించాం. అలాగే కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్థాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ కూడా తిప్పికెట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువు పట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాలబేరానికైతే తీసుకొచ్చాం. ఇక భారత్తో యుద్ధానికి దిగిన ప్రతిసారి పాక్ను మట్టి కరిపించామని గుర్తు చేశారు. ఇక దానికి సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడడం చూసుకోవచ్చు కొంచెం డీటెయిల్గా కూడా. అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మేము గట్టిగా బదులిచ్చాం, పాక్కి సరైన ధీటుగా సమాధానం అయితే ఇచ్చాము అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఒక పాక్ చర్యలను అన్నిటికీ ఇకపై సింధు అనేది గీటు రాయితోనే పరిశీలిస్తాము. ఇక మీదట ఉగ్రవాదానికి వెన్నుదనుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్తోనే సమాధానం ఇస్తాము, ఇదే మా నీతి, భారత నీతి అంటూ కూడా కొన్ని ప్రధాన కీలక వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. ఇక ట్రంప్కు సంబంధించి నేనే అణుయుద్ధాన్ని కూడా ఆపాను అంటూ కూడా వార్తా కథనాంశాన్ని చెప్తూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అణుయుద్ధాన్ని ఆపాం, భారత్ పాక్ మధ్య సయోధ్య కుదిరిచ్చాం అంటూ కూడా ట్రంప్ మాట్లాడడం చూసుకోవచ్చు. ఇరువైపుల లక్షలాది మరణాలను కూడా నివారించాం, వాణిజ్య తాయిలాలకు పనిచేశాయన్న అధ్యక్షుడు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే చూపించింది శాంపిలే, మరి యుద్ధమే వస్తే ఆ కథే వేరు, పాక్కు సైన్యం తీవ్ర హెచ్చరికలు, మర్చిపోలేని గుణపాఠం నేర్పామంటూ కూడా ఆపరేషన్ డీజీలు చెప్పారు. చూసింది కొంచెమే, మరోసారి యుద్ధం గనక వచ్చినట్లయితే ఇంకా మీదట తట్టుకోలేరు అంతకు మించి అంటూ కూడా డీజీలు మాట్లాడడం కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా వేయడం జరిగింది. మళ్ళీ డ్రోన్ల కలకలం, సాంబా సెక్టర్లో నిలమట్టం చేసిన బలగాలు, చిన్న డ్రోన్లతో ఆందోళన అక్కర్లేదన్న సైన్యం, అమృత్సర్ హోషియోపూర్లో బ్లాక్అవుట్ అయితే మళ్ళీ విధించడం జరిగింది. పాక్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ మళ్ళీ కూడా డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. చిన్న డ్రోన్లే, ఆందోళన అవసరం లేదు అంటూ కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ను కూడా పాటించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకోవచ్చు. తెలంగాణకు అంబాసిడర్లుగా మారండి, రాష్ట్ర విజయాలను ప్రపంచానికి చూపండి, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాకరించండి, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. హైదరాబాద్లో సొనాటా సాఫ్ట్వేర్ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవ నేపథ్యంలో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక కియానా తుమితా హున్ త్రాన్ని మీకు మాకు సౌమ్యం బౌద్ధం, మిస్ జపాన్ కియానా తుమితా అయితే మీకు మాకు సౌమ్యం బౌద్ధమే అంటూ కూడా నిన్న సాగర్కి వెళ్ళి తిలకించడం జరిగింది సుందరీమణులందరూ. సో ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించి జపాన్ కియానా తమితా అయితే మిస్ జపాన్గా ఉన్న కియానా తమితా కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించి బౌద్ధానికి సంబంధించి మీకు మాకు సౌమ్యం బౌద్ధం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని కనుక చూసుకుందాం. వైద్యమే అందం, మిస్ వియత్నాం హున్ త్రాన్ని, వైద్యమే అందం అంటూ కూడా ఒక వైవిధ్యమే అందం అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. సీజ్ ఫైర్ బుల్ జోష్, కలిసొచ్చిన అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం, సెన్సెక్ 2975 పాయింట్లు పెరిగి 82,000 స్థాయికైతే పైకి, 917 పాయింట్లు పెరిగి 24,925 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇక సీజ్ ఫైర్ బుల్ జోష్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని సెన్సెక్స్ మార్కెట్కి సంబంధించి గత కొన్ని రోజులుగా యుద్ధం నేపథ్యంలో పడిపోతున్న నేపథ్యంలో ఈరోజు కొంచెం నిన్నటి నుంచి కొంచెం సెన్సెక్స్ తారుమారు అయిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. లాభాల బాటలో నడుస్తూ ఉంది మార్కెట్ షేర్స్ అన్ని కూడా. సో దానికి సంబంధించి సెన్సెక్స్ ఫుల్ జోష్గా ఉంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో ఈనాడు పేపర్కి వెళ్దాం. మరో పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే డీటెయిల్గా ఒకసారి పరిశీలిద్దాం. ఇక అనుభూచి కూడా మేము బెదిరిపోము, బెదిరింపులు కూడా మాకు అవ్వదు, మేము బెదిరిపోము అంటూ కూడా ప్రధాని మోదీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి జాతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా మనం అన్ని పేపర్లో కూడా ప్రధానాంశంగా ఉంది అంటే కనుక ఇదే బెదిరింపులకు సంబంధించి. పాకిస్తాన్ ఏదైతే ఇన్ని రోజులు మనతో పాటు యుద్ధం చేస్తున్నాము అని చెప్పుకుంటూ ఉందో ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ పాక్ ఉల్లంఘన కాల్పుల విరమణకు కూడా ఒప్పందానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇరు దేశాలము అలాగే పాకిస్తాన్, భారత్ ఇద్దరు కూడా పాక్ కాల్పుల ఉల్లంఘనకు కూడా పాల్పడకుండా కాల్పుల విరమణకు కూడా బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ వారు కనుక మళ్ళీ డ్రోన్ల దాడి కానీ మళ్ళీ యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ ఉల్లంఘన కూడా పాల్పడి మళ్ళీ కాల్పులు జరిపితే ఈసారి తట్టుకోలేరు, యుద్ధం అంతకుమించి కూడా వస్తుంది.
అంతకుమించి కూడా వస్తుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. అనవసర బెదిరింపులను సహించాం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే కనుక వాటి ప్రధాన కార్యాలని కూడా తుడిచిపెట్టాం. ఎవరైతే పాల్గం దాడి అందరికీ గుర్తు ఉంటుంది, అమాయకుల ప్రాణాలను వాళ్ళ భర్తల్ని కళ్ళ ముందే ఇద్దరు కూడా కూర్చోబెట్టి సింధూరాన్ని కూడా తుడిచేసడం వైరం చూసుకోవచ్చు. కొంతమంది భర్తల్ని కొన్ని రోజులు కాకముందే పెళ్ళయి కొన్ని రోజులు వారం రోజులు కాకముందే కూడా తమ భర్తల్ని పోగొట్టుకోవడం కూడా పాల్గం దాడిలో చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని వారికి సంబంధించి అందరి మహిళలకు సంబంధించి వాళ్ళ భర్తలను వాళ్ళ ఎదుటనే కళ్ళ ముందే కాల్చి చంపడం కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ని మోదీ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోని ఆపరేషన్ సింధూర్ను పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. ఇన్ని రోజులు ఒక 2-3 రోజులకే తట్టుకోలేక బెంబెలెత్తిపోయి కాలబేరానికి కూడా వచ్చింది అంటూ కూడా ప్రధాని మోదీ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే కాలబేరానికి వచ్చింది, మాతో కాలు పట్టుకుంటుంది, ఉగ్ర స్థావరాలను కానీ ఉగ్రవాదులను పెంచి ప్రోత్సహించిన ప్రేరేపించిన పాకిస్తాన్కి మనుగడ అనేది ఉండదు. ఖచ్చితంగా ఉగ్రవాద ఏర్వేతే లక్ష్యం మాకు, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాలి, ఆ విధంగా కూడా మేము ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఉగ్ర స్థావరాలకు కాదు నైతిక స్థైర్యాన్ని బదాబదులు చేశాం, మన దాడులతో పాక్ ఊహకు కూడా అందరంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాలకు కూడా వేడుకుంది, అలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది. మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రపంచం మొత్తం భారత్ వైపే చూసింది. ఈ యుద్ధంకి సంబంధించి ఆపరేషన్ సింధూర్ మహిళలకు సంబంధించి ఎవరైతే పహల్గాం దాడిలో మహిళలు వాళ్ళ భర్తను ప్రాణాలు కోల్పోవడం జరిగిందో వాళ్ళ భర్తల ప్రాణాలు కూడా కళ్ళ ముందే కళ్ళెదుటే తీయడం చూసుకోవచ్చు. దానికి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రపంచం మొత్తం ఒక భారత్ వైపే చూసింది. అంటే వాళ్ళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సరైన జవాబు చెప్పింది అనే విధంగా కూడా భారత్ అయితే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ఫుల్గా నడిపించింది అని చెప్పేసుకోవచ్చు. ఇక ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత్ సువ్యవస్థిత విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని అయితే నిర్దేశించింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద శకము కారాదు, సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం కూడా సహించరాదు అంటూ కూడా మోదీ మాట్లాడడం కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే బ్రహ్మాస్త్రంలో దూసుకెళ్లిన మార్కెట్ 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచి 16 లక్షల కోట్లు పెరిగిన సంపద, ఒక్కరోజే 3,400 తగ్గిన పసిడి ధర. రైట్, ఇక యుద్ధం నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు కూడా చాలా వరకు నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవాలి. లాభాల్లో ఒక్కరోజే లాభాల్లో కూడా నిన్నటి నుంచే లాభాల్లో కూడా మారడం చూసుకోవచ్చు మార్కెట్లు. సో సెన్సెక్స్ అనేది కూడా మార్కెట్లో దూసుకెళ్తూ ఉంది. సో 2,975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద అయితే సూచి అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో 16 లక్షల కోట్లు పెరిగింది సంపద, ఒక్కరోజే 3,400 ధర, పసిడి ధర కూడా తగ్గింది. ఒక్కరోజే కేవలం 3,400 ధర తగ్గడం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా పెరుగుతూ ఉంటుంది 500 కానీ దానికి సంబంధించి ఇక యుద్ధానికి సంబంధించి వాణిజ్య బెదిరింపులతో దాడికైతే దిగాను. సో అమెరికా చెప్పుకుంటుందన్నమాట, పాకిస్తాను భారత యుద్ధానికి సంబంధించి మేము మధ్యవర్తం వర్తించాము, అందుకే వాణిజ్య బెదిరింపు అయితే ఇద్దరికి పాకిస్తాన్కి ఇండియాకి చెప్పడం జరిగింది. అందుకోసమే యుద్ధం అయితే ఆపింది, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని కూడా హెచ్చరించా అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఉన్న ఫలంగా కాల్పుల విరమణ పాటించాలని కూడా చెప్పాను, అలాగే భారత్ పాక్ అనైత్యాన్ని నివారించాను, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. ఇక భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు, భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలైతే చూసుకోవచ్చు. ఇక ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలైతే చెబుతూ ఉన్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఒకటే చెప్తున్నారు, వాణిజ్య బెదిరింపులతో దారికి అయితే వచ్చారు, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశాను నేను, అందుకే హెచ్చరించాను, అందుకే ఉన్న ఫలంగా వారు యుద్ధాన్ని ఆపండి, విరమణ పాటించాలని కూడా చెప్పాను, అలాగే భారత్ పాక్ అనైత్యాన్ని నివారించాను, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థమైతే చేసుకున్నారు, పాక్తో చర్చలైతే ప్రారంభించాను, ఇక భారత్తో చర్చలైతే ప్రారంభించాను, పాక్తో కూడా త్వరలో చర్చలు కూడా ప్రారంభిస్తాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈ వ్యాఖ్యలను చూసుకోవచ్చు. ఇక
ఇక కొంచెం డీటెయిల్ చూస్తుంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తారని హెచ్చరించారని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించారని కూడా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఇక భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కొన్ని దారికైతే తీసుకొచ్చాను, వాణిజ్య బెదిరింపులకైతే చెప్పాను. దానికి సంబంధించి అందుకే భారత పాక్ మధ్య యుద్ధం ఆగిపోయింది. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించకపోతే వాణిజ్యం ఉండదు అంటూ కూడా నేను హెచ్చరించాను అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పుకుంటున్నారు. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా చైనా ఒప్పందం. సో అమెరికా చైనా మధ్య టారిఫ్ల భారం అయితే మోగుతోంది. ఒకరిపై ఒకరు ట్రాఫిక్ల యుద్ధం ప్రభావం ఉన్న నేపథ్యంలో కొంత తగ్గింపు అయితే, ప్రతీకార సుంకాలపై తగ్గింపు అయితే వచ్చింది. అమెరికా చైనా ఒప్పందం కూడా కుదిరింది. వాణిజ్య యుద్ధానికి కూడా విరామం అయితే ప్రకటించారు. దానికి సంబంధించి వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్ల తగ్గింపు. ద్వైపాక్షిక దిగుమతులు అంటే ఇద్దరికి సంబంధించిన దిగుమతులపై 115% టారిఫ్లు కూడా తగ్గింపు. అలాగే 90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం. ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% అయితే సుంకాలు ఉండబోతున్నాయి. ఇక ఒక్కొక్కరు యుద్ధాల నేపథ్యంలో టారిఫ్ యుద్ధం అయితే నడిచింది, సుంకాల యుద్ధం అయితే చైనా అమెరికా మధ్య అయితే నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కొంత విరమణ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలు మాత్రమే ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక అప్పీళ్లన్నీ ఆదాయ వనరులే. ఒక్కోదానికి 15 నుంచి 20 లక్షలు లంచం, బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లింపు. ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్. అలాగే ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ అవినీతి భాగోతం. అప్పీలన్నీ కూడా ఆదాయ వనరులే, అంటే అప్లై చేసుకున్నామంటే అది ఆదాయం వనరులుగానే మారిపోతుందన్నమాట. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లుంజీ కంపెనీ నుంచి 70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్టైన ఆదాయ పన్ను కమిషనర్ లావుట్య జీవన్ లాల్ కేసులో ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7.8కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక కార్పొరేట్ సంస్థల అప్పీలను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని జీవన్లాల్ లంచాలు వసూలు చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను తన వద్ద భద్రపరుచుకున్నట్లు దర్యాప్తుల్లో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన కోట్ల రూపాయలు కూడా ఉంటుంది అనేది ఒక ప్రధాన ఆరోపణగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కోదానికి 15 నుంచి 20 లక్షల మేర లక్షలు కూడా లంచం అయితే ఉండబోతున్నాయి. బినామీలు హవాలా ఖాతాలోకి మళ్లింపు, బినామీలు హవాలా ఖాతాలో కూడా ఈ డబ్బులన్నీ కూడా మళ్లించడం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా.